చెప్పలేదు మీకు, కానీ 25 షీప్స్కి మేము తీసుకున్నాము. ఆ రిజల్ట్ మాత్రం అల్టిమేట్గా వచ్చింది సార్. నాకు గ్రోతింగ్ నేను ఎప్పుడూ చూడలేదు. ఈ ప్రోడక్ట్ వాడినాకనే ఆ గ్రోతింగ్ చూసినాను సార్. మాకి ఆల్మోస్ట్ ఒక 3 monthsలో ఒక నేను తీసుకున్నప్పుడు 15 to 20 kgs లోపల ఉండే సార్. 3 months లోపలే నాకు ఈ ప్రోడక్ట్స్ వాడినాక ఆల్మోస్ట్ ఒక 48 kgs వరకు వచ్చినాయి సార్. అదైతే నాకు చాలా సంతోషమే సార్. ఒళ్ళే కొంచెం మంచి రేట్కి నాకు సేల్ అయింది సార్. చాలా హ్యాపీ అయింది సార్. నేను ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. ఇది మా గ్రూప్లో వచ్చిన డిస్కషన్ అండి. నిన్న ఈవినింగ్ వచ్చింది ఇది. సో దీని గురించి నేను ఇంకా కొంతమంది దీంట్లో డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. సో ఫుల్ వీడియో చూడండి, మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉండొచ్చు. సో ఇలాంటి డౌట్స్ ఎలా వస్తాయి, ఎందుకు, అండ్ మేము దానికి ఏం సంజాయిషి ఇచ్చామనేది మీకు తెలుస్తుంది. యాక్చువల్గా మీరు అవుట్ గ్రేజింగ్ అనిమల్స్ ని చూసినా కానీ ఉన్నంతసేపు తినవై, ఉన్నంతసేపు తిని కూర్చొని నెమరేస్తా ఉంటాయి. ఫీల్డ్లో చూసారా? ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వెళ్ళాలి. నేను ఫస్ట్ బ్యాచ్ చేసినప్పుడు 2 బ్యాచ్లు అవుట్ గ్రేజింగే చేసేది. ఓన్లీ డ్రై పౌడర్ కలెక్ట్ చేసుకొని దానా సాయంత్రం పూట అట్లా నేను మేనేజ్ చేసేవాడిని. నిలుపు ఉన్నంతసేపు తినవై, కడుపు నిండగానే కూర్చుంటే మళ్ళీ నెమరేస్తాయి. రైతులు కూడా తీసుకెళ్లి చెట్ల కింద అక్కడ రెస్ట్ ఇస్తారు. వాళ్ళు ఫామ్కి వచ్చి మళ్ళీ తీసుకెళ్ళలేదు. వాటర్ ఎక్కడెక్కడైతే దొరుకుతుందో అంత దూరం తీసుకెళ్లేది. ఒక సర్టెన్ పీరియడ్ తీసుకెళ్లి కూర్చోబెట్టేస్తారు. మ్యాక్సిమం అన్ని కూర్చుంటాయి. ఏదో 1-2 మధ్యలో లేచి అట్లంతా దీనికోసం వేస్తూ ఉంటాయి. అన్ని ఇంత దూరం ట్రావెల్ చేయడం వల్ల ఎనర్జీ లాస్, తిన్నదంతా అక్కడే అరిగిపోతుంది, కండ మొత్తం అక్కడే ఇదైపోతుంది. అదే స్టాల్ ఫెడ్లో మీకు అవుట్ గ్రేజింగ్ కన్నా తొందరగా రిజల్ట్స్ వస్తాయి. స్టాల్ ఫెడ్లో ఇంకా మీరు కట్టేసి పెంచితే స్టాల్ ఫెడ్లో ఓపెన్గా వదిలేసిన దానికన్నా మంచిగా తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ గమనించాలి మీరు. అవి మీరు ప్రాక్టికల్గా చేస్తే అర్థమవుతుంది. స్టాల్ ఫెడ్లో ఓపెన్గా వదిలేసి పెట్టడం వేరు, గ్రోత్ వేరు. స్టాల్ ఫెడ్లో కట్టేసి పెంచితే గ్రోత్ వేరు. కంప్లీట్ అవుట్ గ్రేజింగ్ లో ఉండే గ్రోత్ వేరు. కంప్లీట్ అవుట్ గ్రేజింగ్ లో ఓన్లీ వెరీ రేర్ అనిమల్స్, చాలా మంచి బ్రీడ్ క్వాలిటీస్ ఉన్న అనిమల్స్ మాత్రమే సరసర పెరిగినట్టు ఉంటాయి. అదే అనిమల్ ని మనం స్టాల్ ఫెడ్ కానీ కట్టేజ్ కానీ పెంచితే ఆ అవుట్ గ్రేజింగ్ లో పెరిగిన దానికన్నా తొందరగా వెయిట్ గెయిన్ అవుతుంది. సో ఇవన్నీ మీరు ప్రాక్టికల్ గా చేసినప్పుడు, మీరు ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేసినప్పుడు సో ఏమైతుంది అంటే 2 పార్టీషన్లు చేయండి అయ్యా. పెద్దగా మీరు తెచ్చుకున్న అనిమల్స్లో ఖచ్చితంగా 2-3 సైజులు ఉంటాయి. ఆ 2 సైజుల్ని ఒక పెద్ద వాటిని సపరేట్గా, చిన్న వాటిని సపరేట్గా చేయండి. అంటే ఆ సపరేట్ చేసి వేయడానికి కూడా బరువు, లేబర్కి బరువు, లేబర్తో చేపించడానికి లేబర్ వినడనేసి ఓనర్ ముందే నీరు గారిపోతాడు. అలా చేస్తే కదా మీకు వెయిట్ గెయిన్ అనేది అయ్యేది. ఇప్పుడు పెద్ద చిన్న 2 ఉంటాయి. మీరు వాటిలో కలిపి పెట్టడం వల్ల పెద్దవి డామినేట్ చేసి చిన్న వాటిని తిననీయం. దానివల్ల వాటి గ్రోత్ ఆగిపోతుంది. కానీ తిన్నట్టే అనిపిస్తుంది. మీరు పెట్టినారు, టబ్బులు ఖాళీ అయితేనే ఇది కూడా నోరు పెట్టే ఉంది, అది కూడా నోరు పెట్టే ఉంది. కానీ చిన్నవి చూడండి, ఇప్పుడు ఇది కొడతారు, ఇది ఇట్లా అంటుంది, ఇలా అంటేనే అది భయపడేది ఇక్కడి నుంచి పోయి ఇంకో చోట తింటుంది. ఇంకోటి ఏదైనా ఇట్లా అనిందంటే దాని నుంచి ఇట్లా తిరగడానికి దాని టైం అంతా సరిపోతుంది. మెయిన్ మ్యాటర్ అంతా ఈ లేపేసి ఉంటుంది. సో ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చూడాలి. ప్రాక్టికల్గా దిగినప్పుడే మనకి ఇవన్నీ ఎదురైనప్పుడు దానికి సొల్యూషన్ వెతకాలి. అరే ఎందుకురా మనం అన్ని పెట్టి పెంచి కొన్ని పెరిగిపోయినాయి, కొన్ని పెరగలేదు. ఎందుకు పెరగలేదు అంటే నువ్వు అన్ని కలిపి పెట్టావు కాబట్టి. సరే సపరేట్ చేయమన్నాడు కదా అన్న అని ఎవడో ఒకటి వింటాడు. అందరూ వినరు. సపరేట్ చేసి పెంచుతాడు. ఎప్పుడైతే సపరేట్ చేస్తావో ఆ పిల్లలన్నీ అవి ఫ్రెండ్స్, నువ్వు ఫ్రెండ్స్ రా అని చెప్పేసి కొట్టుకోకుండా తింటాయి. ఈ పెద్దవన్నీ ఒకటి డామినేట్ చేసినా ఇది కూడా డామినేట్ చేస్తుంది. సో మర్యాదగా తింటాయి ఇవి. సో ఇవన్నీ ప్రాక్టికల్ ఇవన్నీ మనం చూడాలి, పెట్టుకొని చూడాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. సరే ఈ మనం స్టాల్ పెట్టే కదా, కట్టేయడం వల్ల ఏం లాభం వస్తుంది అంటే, కట్టేయడం వల్ల దానికంటూ సపరేట్ డబ్బు పెట్టి, దానికంటూ డెడికేటెడ్గా ఇంత ఫుడ్ అని పెట్టి, దానికంటూ ఇంత టైం అని పెడతాం. అది ఫుల్ టైం ఉండదు. 1-2 గంటలు పెట్టి డబ్బు తీసేస్తారు. మళ్ళీ సాయంత్రమే 2 times ఫీడింగ్తో కూడా హ్యాపీగా కట్టేసి అనిమల్స్ని పెంచవచ్చు మీరు. సో ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా దిగి ఎంత ఫుడ్ పెట్టాలి, 2 times పెట్టమంటాడు అంటే 2 timesకి సరిపడంత ఫుడ్ మార్నింగే పెట్టాలి. పెట్టి మధ్యాహ్నం వరకు వదిలేయకూడదు. దాన్ని మధ్యలోనే తీసేస్తాం. మేబీ ఒక 3-4 hours పెట్టి తీసేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెడతాం. సో ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా దిగి దూరి చూడాలి, చెయ్యాలి. నేను అది కూడా చెప్తాను. మీరు అన్ని పెంచడం, మీరు ఒక 10 animalsని పక్కన పెట్టి ఒక పార్టీషన్లో పెట్టి చేయండి అంటే అది కూడా చేసిన వాళ్ళు లేరు.
చేయలేక లైట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేబర్ వినడనో ఏదో ఎన్నో రీజన్స్ ఉంటాయి. నేనైతే నెగ్లిజెన్స్ అనుకుంటా. అది లేబర్కి శాలరీ ఇచ్చి మనం ఫామ్లో ఉండి ఆ మాత్రం చేయకపోతే ఇంకెందుకు? ఎట్లా మనకు రిజల్ట్స్ వస్తాయని తెలియాలి. సార్ నేను నేను కూడా ఆల్రెడీ మీ దానా మిక్స్ని వాడాను సార్. ఇప్పుడు నేను వాడడం స్టార్ట్ చేసి ఈ 15కి 1 మంత్ అవుతుంది. ఈ దానా యూజ్ చేసిన తర్వాత పొట్టేలు గొర్రెల పిల్లల్లో అంటే అంటే యాక్టివ్ చాలా చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్. అవి తిన్నాక వాటర్ ఇంటేక్ కూడా పెరిగింది, వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాయి. అంటే మరి వాటిలో ఆ బయోలాజికల్ క్లాక్ అని ఉంటుంది కదా సార్, ఎగ్జాక్ట్గా దానా ఏ టైంకి అయితే వేస్తామో ఆ టైంకి విపరీతంగా అరిచేస్తున్నాయి. అంటే దానా కావాలి అన్నట్లుగా దానా పట్టుకెళ్తుంటే చాలా యాక్టివ్గా వచ్చి దానా తింటున్నాయి. వీలైతే నేను ఏ టైంలో దానా వేస్తానో ఆ వీడియో కూడా, నేను దానా పట్టుకెళ్ళినప్పుడు గొర్రెలు ఎంత యాక్టివ్గా రియాక్ట్ అవుతున్నాయో వీలైతే ఆ వీడియో కూడా నేను మీకు సెండ్ చేస్తాను సార్ రేపు మార్నింగ్. దానా మిక్స్ మాత్రం చాలా చాలా బాగుంది సార్. ఎస్పెషల్లీ అది అంటే ఏం మిక్స్ చేశారో నాకైతే అర్థం కాలేదు, కానీ స్మెల్ అయితే చాలా బాగుంది సార్. ఆ స్మెల్కి అవి ఇంకా చాలా బాగా తింటున్నాయి. సార్ అందరికి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం సార్. ఈ బ్రదర్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన మల్లికార్జున సార్, వర్ష సార్ మిగతా వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీకు దొరికిందని అనుకుంటున్నాను. కానీ ఇక నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను బ్రదర్. ఇది మనం పొట్టేళ్ళు బయట తిప్పుతున్నామా లోపల తిప్పుతున్నామా అనేది కాన్సెప్ట్ కాదు. అంటే బయట తిప్పే దాంతో ప్రకారం లోపల తిప్పేది కూడా సమానం వెయిట్ వస్తుందని మీరు అంటున్నారు. లోపల పెట్టి మేపినంత మాత్రాన వెయిట్ వస్తుందని నేను అనుకోను బ్రదర్. నేనైతే ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేస్తున్నాను. విషయం ఏంటంటే బయట తిప్పినా లోపల తిప్పినా వాటికి కావాల్సిన ప్రోటీన్ వాల్యూస్, వాటికి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ వాటికి అందితేనే వెయిట్ గెయిన్ అవుతాయి. మనం లోపల పెట్టైనా సరే వాటికి న్యూట్రిషన్ వాల్యూస్ లేకుండా, అంటే ఇప్పుడు సపోజ్ మనకు వాటికి బ్యాలెన్స్ డైట్ ఇస్తేనే, అంటే లిగ్యూమ్ ఫోడర్ ఎంత నాన్ లిగ్యూమ్ ఫోడర్ ఎంత అవి కరెక్ట్ రేషియోలో ఇస్తేనే అవి పెరుగుతాయి. లేదు నేను లోపల పెట్టి మేపుతాను ఉత్త నాన్ లిగ్యూమే ఇస్తాను అంటే పెరగవు. అంటే CV% మాత్రమే ఇస్తాను లోపల పెట్టి అంటే అవి వెయిట్ అంత ఆశించేంతగా రావు. ఓన్లీ లెగ్యూమ్ ఫోడర్ ఇస్తానంటే హెచ్యూస్ మాత్రమే ఇస్తానంటే కూడా పెరగవు. అవి బ్యాలెన్స్డ్ ఇస్తేనే పెరుగుతాయి, బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తేనే పెరుగుతాయి. లోపల మేపినంత మాత్రం వెయిట్ వస్తాయని కాదు, లోపల మేపిన బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తేనే పెరుగుతాయి. దాదాపు ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేసే వాళ్ళంతా ఏం చేస్తామంటే బ్యాలెన్స్డ్ ఇస్తాం. అంటే ఎడ్యుకేషన్ ఎంత ఇవ్వాలి, CV% ఎంత ఇవ్వాలి, దాని ఎంత ఇవ్వాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తాం కాబట్టి అవి కొంచెం తొందరగా వెయిట్ గెయిన్ అవుతాయి. మిగతా వాళ్ళు చెప్పినట్టు బయట తినే వాటికి అన్ని సరిపోయినంతగా నాన్ లిగ్యూమ్ దొరకకపోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి అవి వీటంత వెయిట్ గెయిన్ అంత తొందరగా రాకపోవచ్చు. అదే కాక బయట తిరిగి కొంచెం వెయిట్ లాస్ కూడా కావచ్చు. మీరు బయట తిప్పుతూ కూడా మీకు మనకు లోపల ఉన్న వాటంతా వెయిట్ గెయిన్ రావాలంటే మీరు ఇంటికి వచ్చినప్పుడే సాయంత్రం కొంచెం దానా, కొంచెం హెజ్లూస్ అనేవి ఇచ్చి చూడండి. ఇంకా మీకు లోపల పెరిగే దానికంటే ఇంకా మీకు వెయిట్ గెయిన్ ఎక్కువ రావచ్చు. ఇక్కడ బ్యాలెన్స్ వాటి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రిషన్ వాల్యూస్ అందితే అవి ఖచ్చితంగా మంచి వెయిట్ గెయిన్ వస్తాయి. లోపల పెట్టి మేపినా బయట పెట్టి మేపినా మనకు కావాల్సిన వాటి బాడీకి కావాల్సినంత ప్రోటీన్ అవి అందితేనే అవి వెయిట్ గెయిన్ వస్తాయి. హాయ్ అండి, అశోక్ గోని. నేను 2023లో కాంటాక్ట్ అయ్యాను. హీ ఎక్స్ప్లెయిన్ మీ క్లియర్లీ అబౌట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్, డివర్మింగ్ షెడ్యూల్ అండ్ యానిమల్ సిక్ అయినప్పుడు దాని బిహేవియర్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నేను యానిమల్స్ వెయిట్ గెయిన్ కోసం అండ్ ప్రోయాక్టివ్గా ఉంచడం కోసం కొన్ని సప్లిమెంట్స్ అయితే అడిగాను. హీ సజెస్టెడ్ మీ సమ్ సప్లిమెంట్స్ లైక్ ఇమ్యూనో బూస్ట్, లివో బూస్ట్, బయో మిల్క్, పోర్కింగ్ గోల్డ్ అండ్ ఫ్యాట్ పౌడర్. ఈ సప్లిమెంట్స్ అన్ని నేను యూజ్ చేశానండి. ఇప్పుడు సప్లిమెంట్స్ యూజ్ చేయకముందు యూజ్ చేసిన తర్వాత నేను చాలా వేరియేషన్ అయితే చూశాను. ఈ సప్లిమెంట్స్ తీసుకునే ముందు నాకు బ్రో ఒక మాట అయితే చెప్పారు, ఇది మీరు 1 month అయితే ట్రై చేయండి, మీరు రిజల్ట్ చూసి ఓకే అనుకుంటే కనుక కంటిన్యూ అవ్వండి, లేకుంటే డ్రాప్ అవ్వండి అని. పాస్ట్ 1.5 year నుంచి నేను ఆర్డర్ ప్లేస్ చేస్తూనే ఉన్నాను. రిజల్ట్ అయితే చాలా బాగుందండి. వెయిట్ గెయిన్ కానీ, గ్రోత్ కానీ, లేకుంటే సిక్ అయిన యానిమల్ రికవరీ కానీ చాలా బాగుంది. ఐ వుడ్ రికమెండ్ దిస్ ప్రోడక్ట్స్ అండి.